హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. ఎకరం లోపు భూమి ఉన్న రైతులందరికీ శుభవార్త. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం. వ్యవసాయ భూమి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది ఈ దేశ అభివృద్ధి అన్నారు. అందుకే వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అనేక పథకాలు ప్రవేశపెట్టి మొదటి నుండి రైతుకు అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి ప్రాజెక్టులు చాలా మందికి ఈ రైతులకు ఇంకా చేరలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం 5 ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసిన రైతులకు ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. క్రమంగా ఇదే చర్య అమలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని పేరే కిసాన్ ఆశీర్వాద్. 5 ఎకరాల భూమి ఉన్న వారికి 25,000 రూపాయలు, 2 ఎకరాల భూమి ఉన్న వారికి 5 నుండి 10,000 రూపాయలు ఇవ్వబడుతుంది. 4 ఎకరాల భూమి ఉన్న వారికి 20,000 రూపాయలు అందజేస్తారు. దీని ద్వారా 5 ఎకరాల భూమి ఉన్న వారికి ఆశీర్వాద్ యోజన కింద 25,000 రూపాయలు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 6,000 రూపాయల మొత్తం 31,000 రూపాయలు లభిస్తుంది. మరి ఏ రాష్ట్రంలో వ్యవస్థ ఉందంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు విడతల వారీగా సంవత్సరానికి 6,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. మరియు ఆ మొత్తం రైతులు వారి కష్టాల్లో సహాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైతులకు ఇది అందుబాటులో ఉంటుంది. కానీ జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 25,000 మొత్తాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఇది చాలామంది రైతులకు ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహిస్తుంది. కానీ ఇది వ్యవసాయ భూమి ఆధారంగా ప్రోత్సహించే ప్రోత్సాహక నిధి. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ అడగడం జరిగింది. ఆధార్ కార్డు, బ్యాంకు లింక్తో ఖాతా ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్టిఫికెట్, భూమి రికార్డు వివరాలు, పహనీ లేఖ మరియు భూమి పన్ను చెల్లింపు సమాచారం కలిగి ఉండాలి. మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఇతర పత్రాలు అవసరం. ఇది జార్ఖండ్ ప్రభుత్వం అమలు చేసిన పథకం. మరియు